సీఈఓ పొజిషన్ కోసం రోజా అరుణ్ కలిసి చేసే కుట్ర తెలుసుకున్న హర్ష ఎలాగైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుని చామంతిని తీసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఒకవేళ తనకేదైనా అయితే చంద్రిక పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచించిన హర్ష చంద్రిక పేరు మీద వీలునామా రాయాలని నిర్ణయించుకొని చామంతితో, అమ్మ చామంతి, ఆస్తికి సంబంధించిన వీలునామాని నువ్వే ప్రిపేర్ చేయాలి అని అంటూ ఉంటే, నేనా అయ్యగారు అని చెప్పి చామంతి షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు నమ్మకమైన మనిషివి నువ్వే అమ్మా, అందుకే నువ్వే ఈ వీలునామాని ప్రిపేర్ చేయాలి అని చెప్పి ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని అక్కడికి వచ్చేస్తాడు. మరోవైపు రమాదేవి, ప్రేమ్, ప్రతాప్ వీళ్ళు ముగ్గురు కూడా అదే ఆఫీస్లో ఉంటారు. ప్రేమ్ ఎంత వద్దు వద్దు అని చెప్తున్నా సరే నిషా తండ్రి 100 కోట్ల ఆస్తిని ప్రేమ్ పేరు మీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయిస్తూ ఉంటే, ఇకప్పుడు రమాదేవి కూడా 100 కోట్ల ఆస్తి ప్రేమ్ పేరు మీదకి వస్తున్నందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మరోవైపు ప్రేమ్ మాత్రం తన పేరు మీద బలవంతంగా ఆస్తి రాస్తున్నందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ, నేను ఎంత చెప్పాలనుకుంటున్నా, ఎందుకు నువ్వు నా మనసుని అర్థం చేసుకోలేకపోతున్నావు? ఈ ఆస్తి కనుక నేను తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా నిషాని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్ళి క్యాన్సిల్ అయితే తర్వాత ఎన్నో గొడవలు జరిగిపోతాయి. నేను ఒక మోసగాడినంటూ ఆస్తి తీసుకొని మోసం చేశానని చెప్పి వాళ్ళు అనవసరమైన నిందలన్నీ కూడా నా మీద వేస్తారు. అసలు నిషాని పెళ్లి చేసుకునే ఉద్దేశమే నాకు లేదు. అటువంటప్పుడు ఈ ఆస్తి నా పేరు మీద ఎందుకు మోమని చెప్పి ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. మరోవైపు ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకువచ్చిన హర్ష చామంతికి ఆ డాక్యుమెంట్స్ చూపిస్తూ ఉంటాడు. అమ్మ చామంతి, ఇవి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇవి స్థిరాస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇవి కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్. 51%తో ఒక వీలునామాని సపరేట్గా ప్రిపేర్ చేయమ్మా అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో సరే గారు అంటూ హర్షవర్ధన్ చెప్పినట్టుగానే చామంతి వీలునామాని ప్రిపేర్ చేస్తుంది. ఈ వీలునామా మీద ఎవరి పేరు రాయమంటారు అయ్యగారు అని చెప్పి చామంతి అంటూ ఉంటే, చంద్రిక పేరుతో ఈ వీలునామా రాయమ్మా అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. దాంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అయ్యగారు, నేను విన్న పేరు అని అంటూ ఉంటే, నువ్వు కరెక్ట్గానే విన్నావమ్మా, చంద్రిక పేరుతోనే ఈ వీలునామా రాయి అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. చంద్రిక అత్త మీకు అని చెప్పి చామంతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను చామంతి. చంద్రికకు నాకు సంబంధం ఏంటనే కదా చంద్రిక నేను తాళి కట్టిన నా భార్యమ్మ అని చెప్పి హర్షవర్ధన్ అనగానే చామంతి ఒక్కసారిగా అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. అయ్యగారు, నేను వింటున్నది అని అంటూ ఉంటే, అవునమ్మా, నువ్వు వింటున్నంతా కూడా నిజమే. చంద్రిక నేను ఇద్దరం కూడా భార్యాభర్తలం. నేను తాళి కట్టిన భార్య అయ్యుండి కూడా ఏ రోజో ఈ విషయాన్ని ఎవరితోనో చెప్పాలనుకోలేదు. ఇంటి ఇల్లాలు అయ్యుండి ఒక పని మనిషిలాగా లోకం దృష్టిలో ఎన్నో అవమానాలను భరిస్తూ నేనే తన ప్రపంచంగా బతుకుతుంది నా చంద్రిక. అటువంటి గొప్ప భార్య దొరకడం నిజంగా నా అదృష్టమమ్మ. కానీ ఆ అదృష్టాన్ని అందరితోనూ చెప్పుకోలేని దౌర్భాగ్యుణ్ణి నేను అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే, చామంతి ఆ రోజు రమాదేవి తనను కొడుతున్నప్పటికీ హర్షవర్ధన్ ప్రాణాలు కాపాడడం కోసం గుడిలో చంద్రిక ఎంత పెద్ద త్యాగం చేసిందో అదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు గుడిలో కూడా నా ప్రాణాలు కాపాడడం కోసం చంద్రిక తన ప్రాణాలు పణంగా పెట్టిందమ్మా. చంద్రికకు నేను తప్ప మరొక ప్రపంచం లేదు. డబ్బు మీద ఎటువంటి ఆశ లేదు. ఎప్పుడు కూడా నేను బాగుంటే చాలని కోరుకుంటుంది అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే, అయ్యగారు, రమాదేవి అమ్మగారిని పెళ్లి చేసుకున్న మీరు చంద్రిక అత్తను పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఈ విషయం రమాదేవి అమ్మగారికి తెలుసా అయ్యగారు అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే, ఇకప్పుడు హర్షవర్ధన్ నిజం చెప్పాలంటే నేను ముందుగా తాళి కట్టింది చంద్రిక మెడలోనే అమ్మ అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. నేను చంద్రిక
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. అనుకోకుండా మా జీవితాల్లోకి రమాదేవి ప్రవేశించడం వల్ల మా ఇద్దరి జీవితాలు తలకిందులైపోయాయి. అనుకోని పరిస్థితుల్లో నేను రమాదేవి మెడలో తాళి కట్టాల్సి వచ్చిందని చెప్పి హర్షవర్ధన్ జరిగింది మొత్తం కూడా చామంతికి చెబుతూ ఉంటాడు. ఎప్పుడైతే నేను రమాదేవి మెడలో తాళి కట్టానో అప్పటి నుండే నా జీవితం నరకంగా మారింది. ఎట్టి పరిస్థితులను చంద్రిక నేను భార్యాభర్తలమన్న నిజాన్ని బయట పెట్టకూడదని రమాదేవి నాకు చంద్రికకు కండిషన్ పెట్టింది. ఒకవేళ ఆ మాట బయట పెడితే మా ఇద్దరిని చంపేస్తానని, లేకపోతే తనైనా సూసైడ్ చేసుకొని చనిపోతానని రమాదేవి బెదిరించడంతోనే ఇన్ని రోజులు భార్యాభర్తలం అయ్యుండి కూడా మేము వేరువేరుగా బతకాల్సి వస్తుంది. చంద్రిక కూడా తన భర్త గురించి ఎంతోమంది అడిగినా సరే నిజం చెప్పుకోలేక వాళ్ళందరితోనూ ఎన్నో మాటలు పడి నా కోసం బతుకుతుంది అని చెప్పి అటువంటి చంద్రికకు ఎట్టి పరిస్థితులను ఒకవేళ నేను పోతే అన్యాయం జరగకూడదమ్మా, అందుకోసమే తన పేరుతో సగం ఆస్తిని వీలునామా చేయిస్తున్నాను. ఈ విషయం ఎట్టి పరిస్థితులను మూడో కంటికి తెలియకూడదు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే, ఎట్టి పరిస్థితులను ఈ విషయం నేను ఎవరికీ చెప్పనయ్య గారు. చంద్రిక అత్త ఎన్నిసార్లు తన గతం గురించి అడిగినా కూడా ఏ రోజు కూడా తను నోరు విప్పి నా దగ్గర నిజాన్ని బయట పెట్టలేదు. నిజంగా అత్త ఎంతో గొప్పదయ్య గారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. మరి చంద్రిక అత్త పేరు మీద ఆస్తిని రాస్తే అరుణ్ బాబుకి, ప్రేమ్ బాబుకి అన్యాయం జరుగుతుంది కదా అయ్యగారు అని చెప్పి అంటూ ఉంటే, లేదమ్మా వాళ్ళకి అన్యాయం జరగదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా చంద్రిక పిల్లలే అని హర్షవర్ధన్ మరొక నిజాన్ని చామంతి ముందు బయట పెడతాడు. అయ్యగారు నేను వింటుంది నిజమేనా అని చామంతి అంటూ ఉంటుంది. అవునమ్మా, రమాదేవికి పుట్టిన పిల్లలిద్దరూ కూడా పురిట్లోనే చనిపోయారు. ఈ విషయం రమాదేవికి తెలిస్తే తను బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. దాంతో చంద్రిక త్యాగం చేసి తనకు పుట్టిన ఇద్దరు కవల పిల్లల్ని రమాదేవి పక్కన పడుకోబెట్టమని చెప్పింది. ఆ విధంగా రమాదేవి స్పృహలోకి రాకముందే తన మాతృత్వాన్ని కూడా త్యాగం చేసి రమాదేవి ప్రాణాలను కాపాడిన గొప్ప దేవత అని చెప్పి చంద్రిక గురించి హర్షవర్ధన్ నిజాన్ని బయటపెట్టడంతో, అంటే ప్రేమ్ బాబు, అరుణ్ బాబు ఇద్దరు కూడా చంద్రిక అత్త పిల్లలే అన్నమాట. అందుకే ఆ రోజు ప్రేమ్ బాబు చంద్రిక అత్తకు అలా అయ్యేసరికి ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతూ తన రక్తాన్ని ఇచ్చి చంద్రిక అత్తను కాపాడుకున్నారు అని చెప్పి ఆ రోజు జరిగింది చామంతి గుర్తు చేసుకుంటుంది. అమ్మ త్వరగా వీలునామా ప్రిపేర్ చేయమ్మా అని హర్షవర్ధన్ అనగానే, పూర్తి చేశానయ్య గారు, ఇవి ప్రింటౌట్ తీస్తే వీటి మీద మీరు సంతకాలు పెట్టేస్తే వీలునామా పూర్తయినట్టే అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా హర్షవర్ధన్ వాటి మీద సంతకాలు కూడా పెట్టేస్తాడు. ఇక చామంతి, హర్షవర్ధన్ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్తూ ఉండగా రమాదేవి వాళ్ళు అదే ఆఫీస్లో ఉండడం చామంతి చూసేస్తుంది. ఇక వెంటనే అయ్యగారు ఇలా రండి అంటూ హర్షవర్ధన్ని పక్కకు తీసుకువచ్చి చామంతి కాపాడుతుంది. అమ్మగారు కూడా ఏదో పని మీద రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే, వాళ్ళెందుకు వచ్చి ఉంటారు అని హర్షవర్ధన్ ఆలోచిస్తూ ఉంటాడు. చాటుగా ఉండి ఇద్దరు కూడా వాళ్ళని గమనిస్తూ ఉంటారు. ఇకప్పుడు ప్రేమ్ పేరు మీద 100 కోట్ల ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించి, అల్లుడు ఇప్పుడు నేను నీకు గిఫ్ట్గా 100 కోట్లు ఇవ్వడం పూర్తయిపోయింది, నాకిప్పుడు ఒక భారం దిగిపోయినట్టుగా అయింది అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి, అన్నయ్య ఎలాగో ఆ ఆస్తి నిషాకు ప్రేమ్కి చెందుతుంది కదా, ఆ 100 కోట్ల గురించి మీరిక ఏ టెన్షన్ పెట్టుకోకండి, ప్రేమ్ దగ్గర ఆ ఆస్తి ఉంటే సేఫ్గా ఉన్నట్టే అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ప్రేమ్ పేరు మీద 100 కోట్ల ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించారా? ఇలా రిజిస్ట్రేషన్ చేయించారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారు. ఎలాగైనా ప్రేమ్ని కాపాడుకోవాలి అని చెప్పి హర్ష చామంతికి చెబుతూ ఉంటాడు. ప్రేమ్ అమాయకుడు, వాడి మనస్తత్వం కూడా చంద్రిక మనస్తత్వం లాంటిదే. ఆ నిషాతో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ్ పెళ్లి జరగకూడదు. ప్రేమ్కి నిషాతో పెళ్లి జరిగితే వాడి జీవితం అన్యాయం అయిపోతుందమ్మా అని చెప్పి
హర్షవర్ధన్ చామంతికి చెబుతూ ఉంటాడు. తర్వాత హర్షవర్ధన్ చామంతిని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. రామాదేవి అప్పటికే ఇంటికి వచ్చేయడంతో మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని రామాదేవి అడుగుతూ ఉంటుంది. దాంతో ఆఫీస్ వరకు వెళ్ళొస్తున్నామని చెప్పి చామంతి అనడంతో ఆఫీస్కి ఎందుకు, చేతిలో ఏంటది అని రామాదేవి అడుగుతూ ఉంటుంది. ఇవి నా మెటీరియల్ అమ్మగారు, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఫ్రెండ్ దగ్గర మెటీరియల్ తీసుకుని వస్తున్నాను అంటూ ఆ వీలునామా పేపర్స్ని జాగ్రత్తగా చామంతి లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారు, అదేంటో తెలుసుకోవాలి అని రమాదేవి అనుకుంటుంది. మరోవైపు చంద్రిక చామంతి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేశాను, త్వరగా వంట చేయాలి అని అంటూ ఉంటే చామంతి మాత్రం తనని అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి చామంతి కొత్తగా చూస్తున్నామని అంటూ ఉంటే అత్త అంటూ చంద్రికను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నువ్వు చేసిన గొప్ప త్యాగం ఏంటో ఈరోజు నాకు తెలిసిందత్త. అయ్యగారు నీ భర్త అన్న నిజం నాకు తెలిసిపోయింది అని చామంతి అనగానే మెల్లిగా చామంతి, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే గొడవలు అయిపోతాయి అని చంద్రిక అంటూ ఉంటుంది. అయ్యగారికి కూడా నీ మీద చాలా ప్రేమ ఉందత్త, మీరిద్దరూ చాలా మంచివారు, అసలు మీరిద్దరే జీవితాంతం కలిసి ఉంటే ఎంత బాగుండేదో అని చెప్పి అంటూ ఉంటే దేవుడు నా నుదుటన ఆ అదృష్టం రాయలేదు చామంతి, కనీసం ఇలా పని మనిషిగా అయినా ఆయనని ప్రతిరోజు చూసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చెప్పి చంద్రిక అంటూ ఉంటే త్వరలోనే ఖచ్చితంగా నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అత్త, నీకు మంచి రోజులు వస్తాయని చెప్పి చామంతి చంద్రికతో అంటూ ఉంటుంది. ఇక తర్వాత ఆ రోజు రాత్రి ప్రేమ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. చామంతి ప్రేమ్ దగ్గరకు వచ్చి ప్రేమ్ని చూస్తూ, మీరు చంద్రిక అత్త కొడుకు కాబట్టి ఆవిడలో ఉన్న మంచి లక్షణాలన్నీ మీలో కూడా వచ్చాయి బాబు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే, ఏమైంది చామ్ ఎందుకు అలా చూస్తున్నావని ప్రేమ అడుగుతాడు. ఏం లేదులేండి బాబు, మీరెందుకు అలా బాధగా ఉన్నారు అని అంటూ ఉంటే, చామ్ నీకు ఒక నిజం చెప్పనా, నిషాని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అమ్మకు ఎదురు చెప్పలేక పెళ్ళికి ఓకే చెప్పాను, కానీ పెళ్ళి దగ్గర పడుతూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది. నిషాను పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనం అయిపోతుంది, ఎందుకంటే నా మనసులో నువ్వే ఉన్నావు, నిన్ను తప్ప నేను వేరొకరిని పెళ్లి చేసుకోలేను అని చెప్పి ప్రేమ్ ఐ లవ్ యూ చామ్ అంటూ చామ్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇకప్పుడు చంద్రిక కూడా దూరం నుండి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. బాబు ఎవరైనా చూస్తే బాగోదు, గొడవలు అయిపోతాయి, మీరు వెళ్ళండి బాబు అంటూ ప్రేమ్ని అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక ఆ తర్వాత చంద్రిక చామంతితో, చామంతి ప్రేమ్ బాబుని చూసావు కదా ఎంతలా బాధపడుతున్నాడో, మీ జీవితం ఎట్టి పరిస్థితుల్లోనూ నాలాగా అవ్వకూడదు, ప్రేమ్ బాబు జీవితం బాగుండాలంటే తన జీవితంలో నువ్వు ఉండాలి చామంతి, ఆస్తిని అంతస్తుని వీటన్నిటినీ కూడా పక్కన పెట్టు, ప్రేమ్ని పెళ్లి చేసుకో అని చెప్పి చంద్రిక చామంతికి చెప్పడంతో చామంతి ఆలోచనలో పడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.